కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన కళ్ళల్లో ప్రాణాలు అనే కథ విందాం. ఈ కథ మహిత సాహితీ మరియు నిచ్చలి కథల పోటీ 2021లో ఎంపికైన ఉత్తమ కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. క్యాట్! గట్టిగా వినిపించిన కేకకి ఎక్కడో దూరంగా కూర్చొని లెక్కలు చూసుకుంటున్న ఆ సినిమా నిర్మాత లోకనాథం ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గబుక్కన షూటింగ్ స్పాట్ వైపు చూశాడు. చిరాకు పడుతూ డైరెక్టర్ శ్రీహర్ష, ప్రొడక్షన్ మేనేజర్ శేషాద్రిని చూస్తూ గట్టిగా ఏదో అంటున్నట్లు కనిపించింది. జోరుగా జరుగుతున్న షూటింగ్కి కట్ చెప్పిన డైరెక్టరు మేనేజర్ మీద ఎందుకు అరుస్తున్నాడో అని అనుకుంటూ కూర్చున్న చోటు నుంచి లేచి అటు పరిగెత్తాడు లోకనాథం. ఎక్కడి నుంచి తీసుకొస్తావయ్యా ఇలాంటి వాళ్ళని? ఇది హీరో ఇమేజ్ ని పెంచే సీన్. ఒక ముసల్దాన్ని ఎత్తుకు తీసుకొచ్చి హీరో స్వయంగా ఆవిడకి అన్నం పెట్టే సీను. ఆ ముసల్ది బక్క చిక్కి కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఉండాలి. గాజు కళ్ళలాంటి ఆ కళ్లల్లో అసలు జీవం అనేదే కనిపించకూడదు. ఈ సీన్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుల మనసు ద్రవించిపోవాలి. హీరో ఇమేజ్ ఇంతెత్తు పెరిగిపోవాలి. మరి దానికి నువ్వు ఇలాంటి మనిషిని తీసుకొస్తావా? ఆ మనిషిని చూస్తే ఎవరికైనా అసలు జాలి దయ అనిపిస్తాయా? డైరెక్టర్ చూపించిన వైపు చూశాడు నిర్మాత లోకనాథం. అక్కడ ఒక వయసు మళ్ళిన ఆవిడ స్థిమితంగా కూర్చొని టిఫిన్ తింటుంది. నిజంగానే డైరెక్టర్ కోరుకున్నట్లు ఆమె సన్నగా బక్క చిక్కి లేదు. కాస్తంత నిండుగానే ఉంది. కళ్లల్లో దీనత్వం లేదు. ఎంత చెరిగిన చీర చుట్టబెట్టి రోడ్డు పక్కన కూర్చోబెట్టినా ఆమెను చూడగానే అసలు జాలి దయ లాంటివి మనిషి అన్న వాడికి పుట్టవు. శ్రీహర్ష చెప్పింది నిజమేననిపించింది లోకనాథానికి. ప్రశ్నార్థకంగా మేనేజర్ శేషాద్రి వైపు చూశాడు. ఏం చేయమంటారండి? ఈ సీన్ గురించి రైటర్ గారు నిన్ననే రాసిచ్చారు. నిన్నటి నుంచి ఎక్స్ట్రా ఆర్టిస్టులను సప్లై చేసే వాళ్ళకి చాలా మందికి చెప్పాను. వాళ్ళు తెచ్చిన వాళ్లలో ఈవిడే కొంచెం సూట్ అవుతుంది అనిపించింది. కాస్త టైం ఉంటే ఇంకెవరినైనా తీసుకొద్దును, కానీ హీరో గారి డేట్స్ ఇవాళతో అయిపోతాయి. అందుకే. శేషాద్రి చెప్పిన మాటలకి నీరు గారిపోయాడు లోకనాథం. ఎంతో కష్టం మీద దొరికిన హీరో డేట్స్, సెట్టింగ్ కి కాస్ట్యూమ్స్ కి బోలెడైంది. ఇవాళ షూటింగ్ పూర్తి చేసుకోకపోతే ఎలా? రేపు ఆయన గారు వేరే ఫిల్మ్ షూటింగ్ కి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ హీరో డేట్స్ ఎప్పటికి దొరుకుతాయో? పోనీ ఈమెతోనే సర్దుకొని ఎలాగో కానిచ్చేయండి డైరెక్టర్ గారు. లాంగ్ షాట్స్ తీసి కవర్ చేసేయండి. తనకు తెలుసున్న పరిజ్ఞానాన్ని ప్రదర్శించాడు లోకనాథం. ఎలా కుదురుతుందండి? ఈ సీన్ పండితేనే హీరో ఇమేజ్ ఎలివేట్ అవుతుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? క్లోజ్ షాట్స్ తీస్తే కానీ సీన్ పండదు. కళ్లల్లో ప్రాణాలున్న బాగా బక్క చిక్కిన ముసల్దాన్ని తీసుకురమ్మనండి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు శ్రీహర్ష. అత్త మీద కోపం తుత్త మీద చూపించినట్లు డైరెక్టర్ని ఏమీ అనలేక అదంతా శేషాద్రి మీద చూపించాడు లోకనాథం. శేషాద్రి తన కోపాన్ని తనకి ఇంకా లోకువైన ఆ ముసల్దాన్ని ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా తీసుకొచ్చిన రామం మీద తీర్చుకున్నాడు. ఆర్టిస్టులను సప్లై చేసినందుకు మేమిచ్చే డబ్బులు కాకుండా వాళ్ళ దగ్గర కమిషన్లు కూడా మింగుతూనే ఉన్నారు కదయ్యా. అంతేకాకుండా పిల్ల పురిటికి వచ్చిందంటూ మీద పడి డబ్బులు తీసుకుంటూనే ఉన్నావయ్యా. కాస్తైనా శ్రద్ధ పెట్టి పనిచేయాలి. ఇప్పుడు చూడు, ఇవాళ సాయంత్రంలోగా ఈ సీన్ చేయకపోతే లక్షల్లో నష్టం వస్తుంది. నీ బాబు కడతాడా? కేవలం డబ్బులిస్తున్న కారణంగా శేషాద్రి అంటున్న మాటలు వింటున్నా 50 ఏళ్లు పైబడ్డ రామానికి అక్కడికక్కడే భూమిలోకి దిగి చచ్చిపోతే బాగుండనిపించింది. కాని బిగపట్టుకున్నాడు. మనసుని కట్టడి చేసుకున్నాడు. పెదవి విప్పితే జరిగే అనర్థం తెలుసు కనుక దించిన తల ఎత్తకుండా అలాగే రాయిలా నిలబడ్డాడు. వెళ్ళి లంచ్ టైం అయ్యే లోపల ఆ డైరెక్టర్ అడిగిన లాంటి ముసల్దాన్ని తీసుకురా, లేకపోతే ఏం చేస్తానో నీకు చెప్పక్కర్లేదుగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేషాద్రి. తెలుసు, శేషాద్రి ఏం చేస్తాడో రామానికి బాగానే తెలుసు. ఇచ్చే డబ్బులు ఇవ్వడు. మళ్ళీ ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలో. చిన్నప్పుడు చదువు సంధ్య లేక సినిమాల మోజులో తిరిగాడు. ఎలాగైనా సినిమాల్లో హీరో అయిపోవాలని వచ్చిన తను ఆఖరికి ఇలా ఎక్స్ట్రాలను సప్లై చేసే స్థితిలో బతుకుతున్నాడు. నిలకడలేని సంపాదన. అక్కడికి భార్య సీత అక్కడ ఇక్కడ పనిచేసి 4 డబ్బులు తెస్తుంది కనుక ఇల్లు రోడ్డును పడకుండా ఉంది. బలవంతంగా కూడదీసుకుంటున్న రామం మనసు
చేతిలో మొబైల్ మోగడంతో ఒక్కసారి లోకంలోకి వచ్చింది. ఆ కాల్ వచ్చింది తన తల్లి నుంచిన వృద్ధాశ్రమం నుంచని మొబైల్ స్క్రీన్ మీద చూడగానే మరీ నీరసపడిపోయాడు. 2 రోజుల నుంచి అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. పని ఒత్తిళ్లో పడి తను ఎత్తటం లేదు. ఇప్పుడు మళ్ళీ చేశారంటే ఒకవేళ అమ్మ ఆరోగ్యం బాగోలేదేమో అనుకుంటూ హలో అంటూ ఫోన్ ఎత్తాడు. హలో, రామం గారండి, మీరొకసారి ఆశ్రమానికి రావాలండి. ఎందుకు? జవాబు ఏమొస్తుందోననే ఉత్కంఠతో నెమ్మదిగా అడిగాడు రామం. మీ అమ్మగారు జానకమ్మ గారు 2 రోజుల నుంచి ఏమీ తినటం లేదండి. మీరొస్తే కానీ ఏమీ తిననంటున్నారు. ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోవటం లేదు. కర్మ, ఈ ముసల్దానికి పంతాలు పట్టుదళ్ళు కూడాను అనుకుంటూ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. మీకు తెలియదేముందండి, వయసు మీద పడడం వలన ఆవిడ తినడం తగ్గిపోయింది. అందులో 2 రోజుల నుంచి మీరు రావాలని పట్టు కూర్చున్నారేమో. అసలేమీ ముట్టుకోవడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ తీయటం లేదు. ఏం చేయాలో మాకు తోచటం లేదు. థ్యాంక్ గాడ్, ఇప్పుడైనా ఎత్తారు. ఆ గొంతులో రిలీఫ్ వినిపించింది రామానికి. నేనెందుకు రావడం? నెల నెల డబ్బులు కడుతున్నాను కదా, ఆ మాత్రం ఆవిడ అన్నం తినేలా చూడలేరా? తన పైబడ్డ విసుగునంతా వాళ్ల మీద చూపించాడు రామం. అది కాదండి, మొన్న మీ పుట్టినరోజట మీకోసం దేవుడికి పూజ చేశారట. ఆ ప్రసాదం మీకు పెట్టి మిమ్మల్ని ఆవిడ ఆశీర్వదించాలట. అప్పుడు కాని మెతుకు ముట్టనని కూర్చున్నారు. అసలే బక్క ప్రాణం. ఇలా ఏవీ తినకపోవడంతో ఆవిడకి ప్రాణాలు కళ్లల్లోకి వచ్చేశాయి. విసుగ్గా వింటున్న రామం మనసు ఆశ్రమం వాళ్లు చెప్తున్న మాటల్లో కళ్లల్లో ప్రాణాలు అనే మాట దగ్గర ఆగిపోయింది. ఒక్కసారి కళ్ళు పత్తికాయల్లో విచ్చుకున్నాయి. ఈ మాట ఇప్పుడే ఎక్కడో విన్నాడు. ఎక్కడా ఎక్కడా అనుకుంటుంటే ఇందాక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మాట డైరెక్టర్ శ్రీహర్ష అన్నట్లు గుర్తొచ్చింది. అక్కడ ఒక వయసు మళ్ళిన ఆవిడ కావాలంటే ఆమెను తీసుకొచ్చింది తనే. కాని ఇప్పుడు ఆవిడ పనికిరాదంటున్నారు. కళ్లల్లో ప్రాణాలున్న ముసల్ది కావాలట. కళ్లల్లో ప్రాణాలు, కళ్లల్లో ప్రాణాలు. 1-2 సార్లు ఆ మాటే మననం చేసుకుంటుంటే ఆశ్రమం వాళ్ళు తన తల్లి గురించి అదే మాట అనడం యాదృచ్ఛికమా? అమ్మ ఈ ముసల్దాన్ పాత్రకు సరిపోతుందా? ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు రామం. ఒక్కసారిగా రామం ఆలోచనలు అమ్మ రూపురేఖలకి ముసల్దాన్ పాత్రకి మధ్య గల పొంతనల వైపు మళ్ళాయి. నిజమే, అమ్మ బక్క ప్రాణే. దానికి తోడు 2 రోజుల నుంచి తిండి కూడా తింటం లేదట. ఆశ్రమం వాళ్ళు అన్నట్లు కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చేసుంటాయి. లేచి నడవగలుగుతుందో లేదో, ఎవరైనా పట్టుకుని నడిపించాలేమో. ఈ పాత్రకి అమ్మ అయితే సరిగ్గా సరిపోతుంది. వెంటనే వెళ్లి అమ్మని మధ్యాహ్నం షూటింగ్ టైంకి తీసుకొచ్చేస్తే డైరెక్టర్ అన్నట్లు హీరో ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. డైరెక్టర్ హ్యాపీ, నిర్మాత హ్యాపీ, తను హ్యాపీ. అలా జరిగితే సాయంత్రం శేషాద్రి ఖచ్చితంగా తనకు పేమెంట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడో అప్పుడో కనడానికి సిద్ధం అన్నట్లు ఇంట్లో ఉంది కూతురు. ఆ పురిటి ఖర్చుల కోసమే ఈ నెల అమ్మ దగ్గరకు కూడా వెళ్లకుండా ఈ డబ్బుల కోసం పనిచేస్తున్నాడు. తనకి వచ్చిన ఆలోచనకి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు రామం. తనకసలు బుద్ధుందా? ఒక కొడుకు ఆలోచించవలసిన తీరిదేనా? పుట్టినరోజుకి ఆశీర్వదించాలని తిండి కూడా తినకుండా తన కోసం కళ్లల్లో ప్రాణాలు పెట్టుకున్న కన్నతల్లిని ఇలా సంపాదించి పెట్టే మనిషిగా అనుకోవడం ఎంత హీనత్వం! ఒక్కసారిగా లేవబోయిన రామం ఈ ఆలోచనతో గభాలన కూలబడ్డాడు. అవునయ్యా ఏకాంబరం, అర్జెంటుగా ఓ బక్క చిక్కిన ముసల్ది కావాలి. గంటలోగా స్టూడియోలో ఉండాలి. తేగలవా? ఎదురుకుండా చెట్టు కింద నిల్చొని ఏకాంబరం అనే మరో ఎగస్ట్రాలను తెచ్చే మనిషితో మాట్లాడుతున్నాడు శేషాద్రి మొబైల్లో. ఆ మాటలు చెవిని పడ్డంతో ఉలిక్కి పడ్డాడు రామం. ఆ ఏకాంబరం కనుక ఏ ముసల్దాన్నైనా తెస్తే ఇంక తనకి ఈ వారం పేమెంట్ ఉండదు. కూతురికి ఏ టైంలో పురుడొస్తుందో ఏటో. చేతిలో పడ్డ డబ్బులు ఎగిరిపోతున్నట్లు అనిపించింది రామానికి. ఒక్కసారిగా లేచి శేషాద్రి దగ్గరికి వెళ్ళాడు. నేను ఇప్పుడే తీసుకొస్తానండి, గబగబా చెప్పేశాడు. ఇప్పటివరకు తేలేని వాడివి ఇంకిప్పుడేం తెస్తావయ్యా? తెస్తానండి, మా అమ్మే ఉంది ఓల్డేజ్ హోంలో. నన్ను చూడాలంటుందని ఇప్పుడే ఫోన్ వచ్చింది. వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఒక్కసారి సాలోచనగా చూశాడు శేషాద్రి రామాన్ని. మీ అమ్మ ఫోటో ఏమైనా ఉందా నీ దగ్గర? అడిగాడు.
వెంటనే క్రితం నెల ఓల్డేజ్ హోమ్కి వెళ్ళినప్పుడు తల్లితో కలిసి తీయించుకున్న ఫోటో మొబైల్లో ఉంటే తీసి చూపించాడు రామం. ఆ ఫోటోని చాలా పరిశీలనగా చూశాడు శేషాద్రి. శేషాద్రిని ఇంకా ఒప్పించేందుకు, 2 రోజుల నుంచి నా కోసం చూస్తూ మా అమ్మ మెతుకు ముట్టలేదటండి, కళ్ళల్లో ప్రాణాలున్నాయని ఇప్పుడే హోమ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. మా అమ్మతో కనుక హీరో ఆ సీన్ చేస్తే నిజంగానే ఆయన ఇమేజ్ పెరిగిపోతుంది అంటూ ఛాన్స్ ఎక్కడ మిస్ అయిపోతుందోనని గబగబా చెప్పేశాడు రామం. మొబైల్లో రామం తల్లి ఫోటో చూసిన శేషాద్రి, ఓసారి డైరెక్టర్కి కూడా చూపిద్దాం ఫోటో అంటూ అటు వెళ్ళాడు. వెనకాలే రామం కూడా వెళ్ళాడు. డైరెక్టర్ ఫోటోను పరీక్షగా చూసి, ఓ సరిపోతుంది, తొందరగా తీసుకురా అని చెప్పి మళ్ళీ అడిగాడు రామాన్ని. అవును, ఇంతకీ మీ అమ్మకి యాక్ట్ చేయడం వచ్చా? కంగు తిన్నాడు రామం. ఇప్పటి వరకు ఎక్కడా చెయ్యలేదండి. ఇంక ఛాన్స్ పోయినట్లే అనుకుంటూ నిజాయితీగా చెప్పేశాడు రామం నీరసంగా. డైరెక్టర్ ఆలోచించాడు. మనిషి బక్క చిక్కి పాత్రకు సరిపోయేట్లుంది. కళ్ళు కూడా వయసు వల్ల బాగా లోపలికి పోయి గాజు కళ్ళలా కనిపిస్తున్నాయి. కానీ నటన రాకపోతే ఎలా అనుకుంటూ, ఓ పని చేయబోయి రాము అన్నాడు. అదేమిటో వినడానికి శ్రద్ధగా ముందుకు వంగాడు రామం. ఈవిడ్ని తీసుకురావడానికి నువ్వెళ్లకు. నేను చూడగానే ఆవిడ కళ్ళల్లో ఆనందం వచ్చేస్తుంది. వేరే ఎవరినైనా పంపించు. ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు వెంటనే కనబడకు. నేను చెప్పినప్పుడు కనిపించు. నేను చెప్పినట్లు చెయ్యి. డైరెక్టర్ చెప్పింది విన్న రామం మొహంలోకి అప్పటిదాకా లేని ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. వెంటనే అక్కడే పనిచేస్తున్న సత్యాన్ని ఓల్డేజ్ హోమ్కి పంపించి తను తీసుకురమ్మన్నట్లు చెప్పి తల్లిని తీసుకురమ్మన్నాడు. ఆవిడ వచ్చే లోపల శేషాద్రి అక్కడ షాట్కి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాడు. డైరెక్టరు హీరో దగ్గర కూర్చొని ఆ సీన్ గురించి వివరించాడు. అరగంటలో జానకమ్మని తీసుకుని సత్యం వచ్చేశాడు. వణుకుతున్న ఆమె చేతిని పట్టుకొని సత్యం నెమ్మదిగా జానకమ్మని వ్యాన్లోంచి దింపాడు. వ్యాన్ దిగ్గానే జానకమ్మ చూపులు కొడుకు రామం కోసం చుట్టూ చూశాయి. ఎక్కడా రామం కనబడకపోవడంతో ఆ కళ్లల్లో ఒక విధమైన నిరాశ కనిపించింది. సత్యం డైరెక్టర్ చెప్పినట్లే ఆమెను సెట్టింగ్లో వేసిన ఆ రోడ్డులో పక్కనున్న రాయి మీద కూర్చోబెట్టి పక్కకు తప్పుకున్నాడు. ముందే ఏర్పాటు చేసిన కెమెరాలు జానకమ్మకి తెలియకుండానే ఆమె మీద ఫోకస్ చేయబడ్డాయి. ఎర్రటి ఎండ, కళ్లలోకి పొడుస్తున్నట్లుగా ఉన్న సూర్యుడికి చేతులు అడ్డం పెట్టుకుంటూ కొడుకు కోసం అటు ఇటు చూస్తుంది జానకమ్మ. ఆ కళ్లల్లో కొడుకు కోసం వెతుకులాట, అతనింకా కనిపించలేదన్న ఆరాటం, అలా కనిపించకపోవడం వల్ల వచ్చిన నిరాశ, నిస్పృహ వంటి భావాలన్నీ స్పష్టంగా కనిపించాయి. కెమెరామ్యాన్ ఆ ఫీలింగ్లన్నీ జూమ్లో తీసుకున్నాడు. ఆ తీక్షణమైన ఎండని జానకమ్మ అడ్డుపెట్టుకున్న చేతులు ఏమాత్రం ఆపలేకపోతున్నాయి. అది చూసిన రామానికి ఒక్కసారిగా వెళ్లి అమ్మని ఆ ఎండలోంచి ఎత్తుకొని నీడకు తెచ్చేసుకుందామనుకుని లేవబోయాడు. అంతలో పురిటికి పుట్టింటికొచ్చిన కూతురు అతని కళ్ల ముందుకొచ్చింది. ఇక్కడ స్పాట్లో డైరెక్టర్ చెప్పగానే హీరో ఆమె దగ్గరగా వెళ్ళాడు. బేలగా కూర్చున్న ఆమెపై కళ్లల్లో సానుభూతి కురిపిస్తూ 2 చేతులతోటి పైకి లేపబోయాడు. అతన్ని పరీక్షగా చూసింది జానకమ్మ. మా రామ ఏడి అని అడిగింది పైకి చూపిస్తూ. అక్కడున్నాడు, మీరు ఆ ఎత్తు ఎక్కలేరు, నేను తీసుకువెళ్తాను రండమ్మా అంటూ జానకమ్మని 2 చేతులతోటి ఎత్తుకొని తీసుకొచ్చి రోడ్డు పక్కనున్న చిన్న హోటల్ ముందున్న బెంచీ మీద కూర్చోబెట్టాడు. మా రామ ఏడి? అదే మాట ఆవిడ మళ్ళీ అడిగింది. హీరో పాక హోటల్లోకి వెళ్ళినట్టు షూట్ చేశారు. అప్పుడే డైరెక్టర్ రామానికి సైగ చేశాడు. వెంటనే రామం అమ్మా అంటూ వెళ్ళాడు. జానకమ్మ మొహంలోకి ఎక్కడా లేని సంతోషం వచ్చేసింది. గబుక్కున రామం చెయ్యి పట్టుకొని ఆత్రంగా తడుముతూ, మొన్న నీ పుట్టినరోజురా, గుళ్ళో పూజ చేయించాను, ఇదిగో ప్రసాదం, నీకిద్దామనే తెచ్చాను, కళ్ళకద్దుకొని తిను, ఆ దేవుడు చల్లగా చూస్తాడు అని నీరసంగా అంటూ కొంగుకి కట్టిన చిన్న ముడి విప్పింది. ఆ ముడిలో ఒక చిన్న న్యూస్ పేపర్ కాగితం ముక్కలో చుట్టిన చితికిపోయిన లడ్డూ లాంటి దాన్ని వణుకుతున్న చేతులతో తీసి రామానికి ఇవ్వబోయింది. అలాగేనమ్మా, ముందు నువ్వు కాస్త అన్నం తిను అంటూ కలిపిన పెరుగు అన్నం తల్లి నోటికి అందించాడు. రామం చేతులు జానకమ్మ నోట్లో అన్నం పెడుతుండడం జూమ్లో తీశాడు కెమెరామ్యాన్. అలా 2 సార్లు పెట్టాక జానకమ్మ కళ్లల్లోకి కాస్త జీవం వచ్చింది. దాన్ని కెమెరాలో బంధించాడు కెమెరామ్యాన్.
కట్ అన్నాడు డైరెక్టర్ సంతృప్తి నిండిన గొంతుతో. డైరెక్టర్ కెమెరామ్యాన్తో ఏదో చెప్తున్నట్లు కనిపించింది రామానికి. షాట్ ఎలా వచ్చిందోననే కుతూహలంతో పెరుగన్న ఉన్న ప్లేట్ తల్లి చేతిలో పెట్టి, తింటున్నమ్మా ఇప్పుడే వస్తాను అని అటెళ్ళాడు రామం. హీరో హోటల్ నుంచి అన్నం తెచ్చినట్లు ఆ ముసల్దాని పక్కన కూర్చున్నట్లు చూపించాలి. హీరో కళ్ళల్లో ప్రేమ సానుభూతి కనిపించాలి. అన్నం పెడుతున్న చేతులు మటుకే రామానివి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ హీరోవి. ఇవి రెండు కలిపి ఈ సీన్ పండేలా చూడాలి అంటూ కెమెరామ్యాన్కి సూచనలు ఇచ్చాడు డైరెక్టర్. రామంతో పాటు ఇదంతా వింటున్న శేషాద్రి మొహం కూడా విచ్చుకుంది. రామం భుజం తడుతూ, ఇంటికెడుతూ పేమెంట్ తీసుకెళ్ళబోయి రామం, ఇదివాళ నీకు మీ అమ్మగారిచ్చిన ప్రసాదం అనుకో అన్నాడు నవ్వుతూ. శేషాద్రి నోట ప్రసాదం అన్న మాట విన్న రామానికి తల్లి తెచ్చిన దేవుడి ప్రసాదం గుర్తొచ్చి అటు పరిగెత్తాడు. ఒక్క ఉదుటిన తల్లి దగ్గరికి వెళ్ళి, ఏదమ్మా ప్రసాదం పెట్టు అంటూ చెయ్యి చాచిన అతనికి తల్లిలో ఏదో తేడా కనిపించింది. అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలుస్తూ తల్లిని పట్టుకున్న అతని చేతుల్లో నిర్జీవంగా వాలిపోయింది జానకమ్మ. ఆమె చేతిలోని చిదిమేసినట్లున్న లడ్డు పాత న్యూస్ పేపర్ ముక్కతో సహా నేలపాలైంది. అప్పటి వరకు కొడుకుకి దేవుడి ప్రసాదం పెట్టడానికే ఉగ్గపట్టుకుని కళ్లల్లో ప్రాణాలుంచుకున్న ఆ తల్లి కళ్లల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏ కళ్లల్లో ప్రాణాల కోసమైతే కొడుకు ఆమెను తీసుకొచ్చాడో ఆ జానకమ్మ కళ్లల్లో ఇప్పుడు ఆ ప్రాణాలే లేకుండా పోయాయి. ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన కళ్లల్లో ప్రాణాలు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.